హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషాకర్ టాక్స్. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మే 13, 2024 అనేటువంటి డేటు తెలుగు రాష్ట్రాల్లో అయినటువంటి తెలంగాణ తర్వాతకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్నవి. అది మాత్రమే కాదు, భారతదేశం మొత్తానికి కూడా దేశం కోసం ఏర్పాటు చేయబోయేటువంటి ఎలక్షన్స్ కూడా జరగడానికి సిద్ధంగా ఉన్నవి. దాదాపు 10 రాష్ట్రాల్లో జరుగుతున్నాయి ఆ రోజు, మే 13 రోజు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరం కూడా ఓటు వేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కానీ చాలామందికి వచ్చేటువంటి డౌట్ ఏంటంటే అసలు ఎవరికి వేయాలి? ఈరోజు మనం వేసేటువంటి ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది, మన భవిష్యత్తు తరాలను నిర్ణయిస్తుంది. ఒక అభ్యర్థికి ఓటు వేసే ముందు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి 7 విషయాలు, వీటి గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఫస్ట్ విషయం పార్టీ పాలసీస్, పార్టీ విధానాలు. ప్రతి పొలిటికల్ పార్టీ కూడా వాళ్ళకంటూ కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధానాల ప్రకారమే ఆ పొలిటికల్ పార్టీ అనేటువంటిది రన్ అవుతూ ఉంటుంది. కొన్ని పొలిటికల్ పార్టీసు సంక్షేమానికి, మరికొన్ని పొలిటికల్ పార్టీసు ఎకనామిక్ డెవలప్మెంట్కి, మరికొన్ని పొలిటికల్ పార్టీస్ వ్యవసాయానికి, కొన్ని ఇండస్ట్రీస్కి, ఈ విధంగా ప్రతి పొలిటికల్ పార్టీకి అంటూ ఒక మేనిఫెస్టో ఉంటుంది. దాని ప్రకారమే రన్ అవుతుంటుంది. కాబట్టి ఆ మేనిఫెస్టోను, ఆ పొలిటికల్ పార్టీ పాలసీస్ని అర్థం చేసుకోవడానికైతే ప్రయత్నం చేయండి. ఇది ఫస్ట్ విషయం. రెండవ పాయింట్, అభ్యర్థికి ఉన్నటువంటి నేపథ్యం, గతానుభవం, క్యాండిడేట్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎక్స్పీరియన్స్. అభ్యర్థికి ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏమైనా చదువుకున్నాడు లేదా, చదువుకుంటే ఎంతవరకు చదువుకున్నాడు, ఏ నేపథ్యం నుంచి వచ్చిండు, ఏ ప్లేస్ నుంచి వచ్చిండు, ఈ ఏరియాకి లేదా మీరున్నటువంటి ఈ ప్రాంతానికి ఓటు వేయడం ద్వారా నిజంగా మనం న్యాయం చేయగలిగిన వాళ్ళం అవుతామా లేదా, వీటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని ఓటు వేయాల్సి ఉంటుంది. వీటిని కూడా గమనించండి. నెక్స్ట్ మూడవ పాయింట్, ట్రాక్ రికార్డు. అభ్యర్థికి ఉన్నటువంటి గత చరిత్రను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీరు ఓటు వేయబోయేటువంటి వ్యక్తి ఆల్రెడీ పొలిటికల్ లీడర్ అయితే, ఆల్రెడీ ఇంతకుముందు ఎలక్ట్ అయ్యి కూడా ఉండొచ్చు కదా. సో అలాంటి అభ్యర్థులు కనుక అయితే అతనికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ ఏంటి, గతంలో ప్రజల కోసం ఏమైనా పనులు చేశాడా, లేకపోతే ప్రజలకు పంగనామాలు పెట్టాడా, ఇవన్నీ విషయాలు అయితే మనం గుర్తుంచుకొని గతంలో సాధించినటువంటి విజయాలు ఏంది, వీటన్నింటి కూడా పరిగణలోకి అయితే మనం తీసుకోవాలి. నెక్స్ట్ నాలుగవ పాయింట్, ఎలక్షన్ ప్రామిసెస్, వాగ్దానాలు. ఈ పొలిటికల్ పార్టీ కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, కొన్ని ఎలక్షన్ వచ్చిందంటే చాలు పెద్ద పెద్ద మీటింగులు పెడతారు. పెద్ద పెద్ద సౌండ్ స్పీకర్లు, పెద్ద పెద్ద మీటింగులు పెట్టేసి ఎక్కువ మంది జనాలను పోగేసి వాళ్ళు పెద్ద పెద్ద ఉపన్యాసాలు అయితే ఇస్తుంటారు కదా. సో ఈ వాగ్దానాలు ఏంటి, ఈ వాగ్దానాలలో మీకు ఉపయోగపడేటువంటి వాగ్దానం ఏదైనా ఉందా లేదా, వీటిని అయితే గమనించండి. నెక్స్ట్ ఐదవ పాయింట్, ప్రజలకు అభ్యర్థిపై ఉన్నటువంటి అభిప్రాయం, పబ్లిక్ ఇమేజ్ అండ్ రిప్యుటేషన్. ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్గా చెప్పొచ్చు. ఏ అభ్యర్థి మీద కూడా 100% పాజిటివ్ ఒపీనియన్ కానీ 100% నెగిటివ్ ఒపీనియన్ కానీ ఏది ఉండదు. ఎవరికైతే ఎక్కువ పాజిటివ్ ఒపీనియన్ ఉంటుందో ఆటోమేటిక్గా అటువంటి అభ్యర్థి గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనందరికీ తెలిసినట్టుంది. మీరు ఓటు వేయబోయే ముందు ఫలానా అభ్యర్థికి నేను ఓటు వేయాలని మీరు అనుకున్నప్పుడు, మీరు ఆఫీసులో కావచ్చు, లేకపోతే మీరు పనిచేస్తున్నటువంటి లొకేషన్లో కావచ్చు, ఇతర అభ్యర్థుల యొక్క ఒపీనియన్ కూడా తీసుకోండి. వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ కూడా వాళ్ళు చెప్తారు. సో మీకున్నటువంటి ఒపీనియన్ అయితే ఉంటుంది. ఎక్కువ మంది ఏదైతే ఒపీనియన్ చెప్తారో ఆ ఒపీనియన్కు మీరు కూడా మేబీ హై ప్రయారిటీ ఇవ్వడానికి స్కోప్ ఉంటే ఉండొచ్చేమో. మీ ఒపీనియన్ కూడా మార్చుకోవచ్చేమో. సో అందుకోసమని మీరు ఓటు వేసే ముందు ఒక ఒపీనియన్ ఇతర అభ్యర్థుల నుంచి కూడా తీసుకోండి. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేటువంటి 6వ పాయింట్, చర్చలు మరియు బహిరంగ వేదికల్లో పాల్గొనడం, డిబేట్ అండ్ పబ్లిక్ ఫోరమ్స్. మీరు ప్రతిరోజు ఉదయం కనుక టీవీ ఆన్ చేస్తే జనరల్గా ఏం జరుగుతుంది, సోషల్ మీడియాలో ఫలానా పొలిటికల్ పార్టీ అభ్యర్థి ఈయన పాల్గొంటారని చెప్పేసి చర్చా వేదికలు జరుగుతాయి. వాళ్ళు చాలా డిబేట్లలో పాల్గొంటారు. వీటల్లా మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ అభ్యర్థి మాట్లాడేటప్పుడు అభ్యర్థి ఉపయోగించేటువంటి భాష ఎలా ఉంది, అతను ఇతరులను కన్విన్స్ చేసేటువంటి విధానం ఎలా ఉంది, ఇతరులను కన్విన్స్ చేసేటువంటి సామర్థ్యం ఎలా ఉంది, అతని యొక్క మాట తీరు, వాక్చాతుర్యం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అతనికి ఆ స్థానిక సమస్యల మీద ఎంత బలమైనటువంటి గ్రిప్ ఉంది, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని మీరు నిర్ణయం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనం డిస్కస్ చేయబోయేటువంటి చివరి పాయింట్, 7th పాయింట్,
లోకల్ ఇష్యూస్, స్థానిక సమస్యలు. సమస్యలు లేని లొకాలిటీ అంటే ఎక్కడైనా ఉంటుందా? మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఏదో ఒక సమస్యలు ప్రతిరోజు కూడా వెన్నంటూ ఉంటూనే ఉంటవి. సో ఈ సమస్యలు అనేటువంటి నిరంతర ప్రక్రియ, ప్రతిరోజు ఉంటూనే ఉంటవి. కానీ మన లొకాలిటీకి వచ్చినటువంటి సమస్యల్ని మీరు ఎన్నుకోబోయేటువంటి అభ్యర్థి సమర్థవంతంగా ఆ సమస్యలన్నిటిని తీర్చగలడా లేదా, స్థానిక సమస్యల మీద అతనికి నిజంగా గ్రిప్ ఉందా లేదా, ఇవన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకొని ఆ అభ్యర్థికి అయితే ఓటు వేయాల్సి ఉంటుంది. ఒక లొకాలిటీని తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వైద్య సదుపాయాలు కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కావచ్చు, స్కూళ్ళు కాలేజెస్ కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లు కావచ్చు, ఆ లొకాలిటీలో ఉన్నటువంటి ఇతర సమస్యలు ఏవైనా కావచ్చు, వాటన్నిటిని సమర్థవంతంగా వాటన్నిటికీ ఒక సొల్యూషన్ తీసుకురాగలుగుతారా లేదా అనేటువంటి ఒక అవగాహనకైతే మనం రావాలి. మీరు ఓటు వేసినటువంటి అభ్యర్థి గెలవడం కాదు, మీరు ఓటు వేసినట్టు అభ్యర్థి నిన్ను గెలిపించగలుగుతాడా లేదా అనేది ఇంపార్టెంట్. మీ యొక్క జీవితం అనేది మెరుగుపరచబడాలి. అప్పుడు మాత్రమే నిజమైనటువంటి విజయంగా మనం అనుకోవచ్చు. అవునా కదా? జనరల్గా చాలామంది అనుకుంటారు కదా, నేను ఒక్కరిని ఓటు వేయకపోతే ఏమైనా లోకం ఏమైనా ఆగిపోతుందా, లేకపోతే కొంపలు ఏమైనా అటకపోతాయా. కానీ మీరు వేసేటువంటి ఓటు మీ యొక్క భవితకు పునాది లాంటిది, మీ యొక్క భవిష్యత్తుకు తీర్చిదిద్దగలిగేటువంటిది ఒక ఓటు. ఎవ్రీ ఓట్ కౌంట్స్. మీరున్నటువంటి లొకాలిటీని, మీరున్నటువంటి డిస్టిక్ని, మీరున్నటువంటి స్టేట్ని, మీరున్నటువంటి దేశాన్ని, చివరకు ప్రపంచాన్ని కూడా మార్చగలిగేటువంటి శక్తి ఒక్క ఓటుకు మాత్రమే ఉంటుంది. ఓటు కోసం డబ్బులు తీసుకోకండి, ఓటు కోసం మందు తీసుకోకండి. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. ఇటువంటి మందులు, ఇటువంటి డబ్బులు మీరు ఎన్నైనా సంపాదించుకోవచ్చు మీరు కనుక ఒక రైట్ పర్సన్కి ఓటు వేసినట్లయితే. మీరున్నటువంటి కులాన్ని కావచ్చు, మతాన్ని కావచ్చు, ప్రాంతాన్ని కావచ్చు, వీటన్నిటిని చూడకుండా రైట్ పర్సన్కి ఓటేయండి. మీరు వేసేటువంటి ఓటు మీ భవితకు పునాది లాంటిది. పోలింగ్ బూత్లో మీరు నొక్కబోయేటువంటి ఓటు మీ యొక్క భవితను మార్చగలుగుతుంది. ఈ వీడియో ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీని ఉద్దేశించింది కాదు, కానీ ఒక రైట్ పొలిటికల్ పార్టీని, రైట్ లీడర్స్ని ఎన్నుకోవడమే మన బాధ్యత. దీనికోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో ఇంకేమైనా పాయింట్స్ మీరు యాడ్ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తే కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. ఈ వీడియోలో ఇంకా వేరే పాయింట్స్ కూడా ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇది ఈరోజు వీడియో. మీ ఉషాకర్ టాక్స్. చెక్ దే.